హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత ఉంది. ఈ రోగాలను 39 శాఖలుగా డివైడ్ చేశారు. యేసు ప్రభు ఎన్ని దెబ్బలు తిన్నాడు తెలుసా? 1 తక్కువ 40 అంటే 39. ఒక్కొక్క రోగం కొరకు ఒక దెబ్బ తిన్నాడు. ఈ రోజున రోగాలు హాస్పిటల్స్లోకి వెళ్తే ఎలా ఉన్నారంటే అలా ఉన్నారండి. ఎక్కడ చూసినా అది చెన్నై వెళ్ళు, విజయవాడ వెళ్ళు, ఇంకెక్కడికి వెళ్ళు, కిట్టకిట్టలాడే స్థలాలు ఏమంటే హాస్పిటల్. ప్రస్తుతం ఇప్పుడు జరిగేది ఏంటంటే ఎక్కడ చూసినా జ్వరాలు. చిన్నపిల్లలందరికీ కోల్డ్, కాఫ్. చిన్నపిల్ల దగ్గుతూ రాత్రంతా పసిబిడ్డ దగ్గుతూ ఉంటే, నిద్రపోకుండా ఏడుస్తూ ఉంటే ఆ తల్లికి ఎంత హాయిగా ఉంటుంది కదా. ఒక బిడ్డకు బాధ అయితే తల్లిదండ్రులకు బాధ. తాత నా అమ్మమ్మలు నాయనమ్మలు ఉన్నారనుకో, వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటారు? ఏంద్రా పిల్లలు గొడవ అంటారా? నేను గమనించింది ఏంటంటే తల్లిదండ్రుల కంటే గ్రాండ్ పేరెంట్స్కి ఎక్కువ బాధ ఉంటుందండి. ఈ శరీర బాధ మనకు రక్త సంబంధం కాబట్టి ఇంటిలో ఒక్కరికి అనారోగ్యం అయితే ఆ ఇంటిళ్ళ బాధకి శ్రమే. డబ్బులు కట్టాలి, బిల్లులు కట్టాలి, మందులు వేయాలంటే. యోబుకి ఎవ్వరు లేరు, ఒక్క భార్య మిగిలింది. సరే, ఆమె వచ్చి నేనున్నాను కదండి, నేను గోకుతాను ఉండండి, పోతే పోయారులేండి పిల్లలు, మీకు నేను, నాకు మీరు ఉన్నారు కదా, మనం ప్రార్థన చేసుకుందామండి, నేను పాట పాడతానండి, ప్రభువుని స్తుతిద్దామండి అందా. ఇంకెంతకాలమయ్యా నీ యథార్థత, ఇంకెంతకాలం నీ భక్తి? దేవుణ్ణి దూషించి మీరు ఏమన్నా చెప్పండి అమ్మా, భార్య ఏది చెబుతుందో అదే చేస్తాడు భర్త, ఖచ్చితంగా చేస్తాడు. అది జయించాలంటే యోబు లాంటోడికే సాధ్యం, కానీ మనలాంటోడికి సాధ్యం కాదు. అబ్బో, భార్య కనుక భర్తతో ఏకీభవించకపోతే అంతకంటే మించిన నరకం ఇంకోటి లేదండి. చెప్పండి, మీరు కావాలంటే పురుషులు కూడా పెళ్ళైన వాళ్ళు, నీ భార్య నీకు వ్యతిరేకంగా తిరగబడింది అనుకోండి, అసలు నీ బతికి ఎటువంటి చెప్పు. నీకు డబ్బులు ఉన్నాయి, ఆస్తి ఉంది, ఆరోగ్యం కూడా ఉంది, పిల్లలు కూడా ఉన్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. భార్య మాత్రం నీకు ఎస్ అంటే నో అంటది. చెప్పండి ఎట్లుంటుందో. దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటి అయిన సహకారిగా భార్యనిచ్చాడు. ఆ భార్య ప్రాణం విసిగించేదైతే, జగడగొడ్డైతే ఇంకా భర్త తట్టుకోలేడు, రాక్షసుడు అయిపోతాడు, అతను మూర్ఖుడు అయిపోతాడు. నేను చెప్తున్నాను, నేను గమనించి చూశానండి, చాలామంది తాగుబోతులు అవడానికి ముఖ్యమైన కార్యం భార్య. మీకు కోపడండి. చాలామంది తాగుబోతులు అయిపోవడానికి ముఖ్యమైన కారణం భార్య. చాలామంది పరస్త్రీల దగ్గరికి వెళ్ళిపోయి బ్రతుకుని నాశనం చేసుకోవడానికి కారణం భార్య. ఎన్ని శోధనలు వస్తున్నాయి వాళ్ళ పురుషుడికి, అదే సమయం రిపీట్ చేసుకోవచ్చు, అలాగే రిటర్న్ చేసుకోవచ్చు. నీకెన్నున్నా, నీ భర్త నీకు ఇనపెట్టి నిండా బంగారు కొనిపెట్టినా, బీరువా నిండా చీరలు కొనిపెట్టినా, నీ భర్త నీతో సహకరించకపోతే నీకు ఎటుంటుంది చెప్పమ్మా? బంగారం కావాలా, నీకు భర్త కావాలా? చెప్పండి. ఏమో ఈ రోజుల్లో అట్టోళ్ళు తయారయ్యారేమో. ఎటపోతే అట్ట పోవయ్యా, తిరగవయ్యా, నాకు కొని చేయమనే భార్యలు ఉన్నారులేండి లోకంలో. ఈ రోజుల్లో ఇంకా విచిత్రమైన సంగతి చూస్తున్నారండి. ఎక్కడ చూసినా మొదటి భార్య, రెండో భార్య, మూడో భార్య. ఈ మూవీ స్టార్స్ అందరూ ఎంతమందిని పెళ్లి చేసుకుంటున్నారు, ఎంతమందికి విడాకులు ఇస్తున్నారు, ఎంతమంది పల్లెటూరుల్లో ఎన్ని వివాహాలు మళ్ళీ చేసుకుంటున్నారు. ఇదంతా కూడా సాతాను కుటుంబాలను విచ్ఛిన్నం చేయడానికి చేసే ప్రయత్నాలు. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదని స్పష్టంగా వాక్యం చెప్తుంటే, సాతాను భర్తలోనూ భార్యలోనూ, ఇది నేను గమనించి చూశానండి. భర్త తాగుబోతైతే, భర్త దుర్మార్గుడైతే భార్య చాలా అనుకోకూడదండి. సరేనండి, అలాగేనండి. భర్త మంచోడై ప్రేమిస్తూ భార్య కోసం తను త్యాగం చేయటం మొదలు పెడితే ఏడా చాలామందిని చూశాను నేను. కొన్ని లక్షల మంది కుటుంబాలు చూశాను ఇప్పటికీ నా సేవలో. నేను వాళ్ళు వచ్చి వారి కష్టాలు, వారి సమస్యలు చెప్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నీ యొక్క ప్రేరేపణ వలన భర్తను తప్పుదారి పట్టించుకున్నావు. వాడు తప్పుదారికి వెళ్ళి తప్పు చేస్తున్నప్పుడు అప్పుడు నువ్వు భయపడుతున్నావు, అప్పుడు నువ్వు లోపడుతున్నావు. కాబట్టి ఈ లోపల ఏమైపోయింది, అతని జీవితం నాశనం అయిపోయింది. నీకు కుటుంబం కట్టుకోలేవు ఇక నువ్వు.
భార్యాభర్తల బంధం చాలా విలువైంది. నీ భర్త దుఃఖిస్తే నువ్వు దుఃఖించాలి. నీ భార్య వేదన పడుతుంటే నువ్వు వేదన పడాలి. నీ బంధువులు చనిపోతే నువ్వు ఎలా ఆక్రపడతావో, నీ భార్య బంధువులు చనిపోతే అలా పరిగెత్తాలి నువ్వు. కానీ ఈ రోజున మనుషులు, సాతాను యొక్క కుట్ర ఇది. ఒక మనిషిని పడగొట్టాలంటే భర్త ద్వారానో భార్య ద్వారానో వారిని లొంగదీయాలి. ఇద్దరూ ఒకదానికి వచ్చారంటే అటు దేవుని బిడ్డలన్న అవుతారు, ఇటు దెయ్యం బిడ్డలన్న అవుతారు. అననీయ సప్పారాలు ఏమయ్యారు? ఏక మనిషి వచ్చేసింది వాళ్ళిద్దరికి. సై అంటే సై అన్నారు. దేనికి సై? దేనికి సై అంటే సగం దాచిపెట్టుకుందాం, అబద్ధం ఆడదాం, చచ్చినా నిజం చెప్పొద్దు. ఇద్దరు చేతిలో చేసుకొని ఒట్లేసుకొని పోయారేమో అక్కడ. ఏమా ఇంతకైనా అమ్మావా అంటే నా భర్త ఏం చెప్పాడో తెలీదు, నా భర్త ఇంటికి రాలేదేంటా, ఎందుకు ఈయనట్టు అడుగుతున్నాడు అని కొంచెం ఆలోచించిందామే. 3 గంటలు అయిందట. అప్పటికి 3 గంటలు టైం ఇచ్చాడు ఆమెకు ఆలోచించడానికి. ఇంతకే అందంటే ఇద్దరు శిక్షకు పాత్రులయ్యారు. యోబు యథార్థపరుడు, దేవునికి ప్రథమ స్థానం ఇచ్చాడు గనుక మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుకు. దేవుని యొద్ద నుండి మేలేనా కీడు అనుభవించొద్దా అని ఆ శోధన జయించాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కొక్కరిని దర్శించు. ఎవరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో వారికి నువ్వు సహాయం చేయి నాయన. ఏమి లేని వారిమై ఉండి అన్నీ చేయగలిగిన దేవుడిగా మా పట్ల నువ్వు చేయగలిగిన వాడిగా ఉన్నావని, మేము లేమిలో ఉన్నప్పటికీ అభివృద్ధిని చేయగలిగిన దేవుడిగా ఉన్నామని విశ్వసించుటకు సహాయం చేయి నాయన. మా అనారోగ్యాల్లో, మా ఆర్థిక ఇబ్బందుల్లో, మా శరీర శ్రమలలో నాయన నిన్ను తలంచి నిన్ను స్తుతించుటకు మాకు సహాయం చేయి తండ్రి. నీవిచ్చే ఆదరణ పొందుటకు సహాయం చేయి. స్వస్థపరిచి యెహోవాను నేనే అన్న నీ హస్తమును చాపి స్వస్థపరచున్నాయి. ఇంకా నీ గొప్ప కార్యాలు ఈ లోకంలో మేము చూచినట్లుగా అంతవరకు నమ్మకంగా ఉండటకు సహాయం చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడైయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేయండి. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు, నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా, నీదు బిడ్డగానే సాగేదా. వందనా, జీవితాంతం నీకై బ్రతికేదా. పవిత్రాత్మ నీకే వందనా.